కోనసీమలో ఒక పచ్చని పల్లెటూరు. అక్కడ రామయ్య, సీతమ్మ దంపతులు తమ పెద్ద కొడుకు సూరి, కోడలు సుగుణ, మనవరాలు లక్ష్మితో కలిసి నివసించేవారు. వారు మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఉండేవారు. సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో రామయ్య పట్టణంలో ఉండే తన చిన్న కొడుకు భాస్కర్కు ఫోన్ చేసి కుటుంబంతో సహా ఊరికి రమ్మని పిలిచారు. పండుగ సెలవులకు భాస్కర్ తన భార్య భావన, పిల్లలు అర్జున్, అంజలిలతో కలిసి కారులో ఊరికి చేరుకున్నారు. అర్జున్, అంజలి చేతుల్లో ఖరీదైన ఫోన్లు పట్టుకుని కారు దిగారు. డాడీ, ఇక్కడంతా దుమ్ముగా ఉంది. ఏంటీ వింత వాసన? నాకస్సలు నచ్చలేదు. అవును మమ్మీ, నాకు ఆకలిగా ఉంది. ఇక్కడ పిజ్జా దొరుకుతుందా? అసలీ ఊళ్ళో రెస్టారెంట్స్ ఉన్నాయా? రండన్నయ్యా, లోపలికి రండి. మీకోసం నాయనమ్మ వేడివేడి అరిసెలు చేసింది. అరిసెలా? ఈ ఆయిల్ ఫుడ్ ఎవరు తింటారు? మాకు బోర్ కొడుతోంది. పద అంజలి, ఫోన్లో గేమ్స్ ఆడుకుందాం. నానా, మీరు కూడా టౌన్ వచ్చేయండి. ఈ వయసులో ఈ మట్టిలో కష్టమెందుకు? అక్కడ అన్నీ సౌకర్యాలు ఉంటాయి కదా అన్నాడు. రామయ్య ఏమీ అనకుండా చిరునవ్వుతో తల ఊపారు. సాయంత్రం అందరూ ఇంట్లో కూర్చుని ఉండగా రామయ్య మనవడు, మనవరాలిని దగ్గరకు పిలిచారు. పిల్లలూ, ఒక్క నిమిషం ఫోన్లు పక్కన పెడితే ఒక విషయం చెబుతాను. పండుగ అంటే కేవలం కొత్త బట్టలు, ఆటలూ కాదు, మన మూలాలను తెలుసుకోవడం. అంటే ఏంటి తాతయ్యా? ఇక్కడ లక్ష్మిని చూడు. తను ప్రభుత్వ స్కూల్లో చదువుతోంది. తనకి ఈ పొలాల గురించి, మనం తినే అన్నం గురించి తెలుసు. మీరు తినే పిజ్జా కోసం పిండి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? అది మీ పెద్దనాన్న పండించే పంట నుండే వస్తుంది. భోగి, మనలో ఉన్న బద్ధకాన్ని మంటల్లో వేసి కొత్తగా మారాలి. సంక్రాంతి, రైతు కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు. కనుమ, మనకు తోడుగా ఉండే పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు. మీరు ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నారు, కాని పక్కన ఉన్న మనుషుల ప్రేమను చూడలేకపోతున్నారు. రామయ్య మాటలు విని అర్జున్, అంజలి ఆలోచనలో పడ్డారు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి వారిద్దరినీ బయటకు పిలిచి గాలిపటాలు ఎగురవేసింది. అంజలి నాయనమ్మ దగ్గర కూర్చుని ముగ్గులు వేయడం నేర్చుకుంది. డాడీ, తాతయ్య చెప్పింది నిజం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. సిటీలో మనం ఎప్పుడూ ఫోన్లతోనే ఉండేవాళ్లం. లక్ష్మికి మనకంటే చాలా విషయాలు తెలుసు. అంతలో పిండి వంటలు చేస్తున్న నాయనమ్మ దగ్గర కూర్చుని అంజలి ఇలా అంది. నాయనమ్మా, ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు ఇంకొకటి కావాలి. అది విన్న భాస్కర్ తన తప్పు తెలుసుకుని ఇలా అన్నాడు. నానా, మీరు గ్రామంలో ఉంటేనే ఇలాంటి విలువలు మాకు తెలుస్తాయి. మిమ్మల్ని టౌన్కి రమ్మని ఇక అడగను. మేము ప్రతి పండుగకు ఇక్కడికే వస్తాం అన్నాడు. అర్జున్, అంజలి కూడా అవును తాతయ్య, మాకిక్కడ చాలా బాగా నచ్చింది అని సంతోషంగా చెప్పారు. సెలవులు ముగిశాక అందరూ మళ్లీ వస్తామని ఆనందంగా పట్టణానికి బయలుదేరారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, పండుగ అంటే కేవలం సెలవులు కాదు, అందరం కలిసి మాట్లాడుకోవడం, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం మరియు మన సంప్రదాయాలను గౌరవించడమే అసలైన పండుగ. ఒక చిన్న పల్లెటూరిలో మాధవయ్య, అతని భార్య సుమతి, కూతురు చిన్ని మరియు మాధవయ్య తల్లి ఉండేవారు. వారు రోజూ ఊరిలో కూలీ పనులకు వెళ్లేవారు. ఒకరోజు సాయంత్రం పని ముగించుకుని వస్తూ మాధవయ్య కొంచెం పండ్లు, పూలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. అది చూసిన పొరుగింటి రంగయ్య ఇలా అన్నాడు. ఏమయ్యా మాధవా, ఉన్నదే తక్కువ సంపాదన. పిల్లకి సరిగ్గా పాలుగూడా కొనలేవుగాని రోజూ ఈ దేవుడికి పూలు పండ్లు ఎందుకు? ఆ డబ్బులు దాచుకుంటే కష్టకాలంలో పనికొస్తే గదా. రంగయ్య, మాకు ఈ పనిని శక్తిని ఇస్తున్నది ఆ కృష్ణయ్యే. ఆయనకు పెడుతున్నాము అంటే అది వృధా ఎలా అవుతుంది? మాకున్న దాంట్లో ఆయనకు చిన్న వాటా ఇస్తున్నాం అంతే. కొన్ని రోజులకు ప్రకృతి కన్నెర్ర చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎవరికీ పనులు దొరకలేదు. ఇంట్లో బియ్యం గింజకూడా లేదు. ఏవండీ, పాప ఆకలితో ఏడుస్తోంది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. వాన అస్సలు తగ్గట్లేదు. కృష్ణా, నీవే దిక్కు తండ్రి, మమ్మల్ని కాపాడు. ఆకలితో ఉన్నప్పటికీ మాధవయ్య దీపం వెలిగించి, స్వామీ,
నీకు నైవేద్యం పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు. నా కన్నీళ్లే నీకు అర్ఘ్యం అని వేడుకుంటూ కృష్ణనామస్మరణ చేస్తూ అందరూ నిద్రపోయారు. ఆ రాత్రి మాధవయ్య కలలో నీలమేఘశ్యాముడు మందహాసంతో కనిపించాడు. మాధవా, నీ భక్తికి సహనానికి నేను సంతోషించాను. నువ్వు రేపు ఉదయం గ్రామ పొలిమేరలో ఉన్న ఆవలిగట్టు మర్రిచెట్టు వద్దకు వెళ్ళు. అక్కడ నా విగ్రహం ఉంది, దాన్ని బయటకు తీయి. ఆ రాత్రి మాధవయ్య నిద్రపోకుండా ఆ కల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. మరుసటి రోజు వర్షం తగ్గగానే మాధవయ్య అక్కడికి వెళ్లి తవ్వగా మెరిసిపోతున్న నల్లరాతి కృష్ణ విగ్రహం దొరికింది. ఊరంతా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులు ఆ విగ్రహానికి భక్తితో పూజలు చేశారు. మళ్లీ ఒక రాత్రి కృష్ణుడు కలలోకి వచ్చి ఇలా అన్నాడు. మాధవా, విగ్రహం దొరికిన చోటే మరికాస్త లోటుగా తవ్వు. నీ కష్టాలు తీరే సమయం వచ్చింది. మరుసటి రోజు మాధవయ్య మళ్లీ వెళ్లి అదే పెద్ద చెట్టు కింద తవ్వగా అక్కడ బంగారు నాణాలు, వజ్రాలున్న లంకెబిందెలు లభించాయి. అది చూసి సుమతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏవండి, ఇదంతా ఆ స్వామి ప్రసాదం. మనం దీన్ని మనకోసమే వాడుకోకూడదు. అవును సుమతి, మనం పడ్డ ఆకలి కష్టం ఇంకెవరూ పడకూడదు. వచ్చిన ధనంతో వారు గ్రామంలో ఒక అందమైన కృష్ణాలయాన్ని నిర్మించారు. ఆలయం పక్కనే నిత్యన్నదాన సత్రం కట్టించి వచ్చేపోయే బాటసారులకు, పేదలకు భోజనం పెట్టసాగారు. మాధవయ్య ఒక పెద్ద వ్యాపారం మొదలుపెట్టి గ్రామంలోని నిరుద్యోగులకు పని కల్పించారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన రంగయ్య వచ్చి, మాధవా, భక్తి అంటే కేవలం పూజే అనుకున్నాను. కాని అదొక నమ్మకం అని, లోక కళ్యాణానికి దారితీస్తుందని ఈరోజు నీవల్ల తెలుసుకున్నాను అని క్షమాపణ కోరాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం దేవుడిని నమ్మితే ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు.